చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని క్లుప్త సందేశాన్ని విందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. జుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ వాక్యం వద్దకు మేము వచ్చామయ్యా. మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయాలకు నాయన, మా జీవితాలకు అవసరమైన నీ వాక్కులు అందించి మీరే మహిమను పొందమని, నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆల్రెడీ చాలామంది నిలబడిపోయారు. దయచేసి బరకాలు ఏర్పాటు చేసే వరకు కొంచెం ఓపికగా వేచి ఉండవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. నేటి ప్రపంచంలో జనాభా అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది, కానీ ఒంటరితనంతో బాధపడేవారు చాలా ఎక్కువైపోతున్నారు. గడిచిన సంవత్సరం దేవుడు నా హృదయంలో పెట్టిన పాట, మరి ఇప్పుడు సిస్టర్ చంద్రకళ గారు పాడారు, ఒంటరిని కాను నీవు తోడుండగా. ఒకవేళ ఈ జన సమూహంలో, జన సంద్రంలో మీరు కూర్చొని బహుశా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉందండి, చాలామంది బంధువులు ఉన్నారు. ఇక ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో నాకున్న ఫ్రెండ్స్ కొన్ని వేల మంది. ముక్కు మొహం తెలియదు కానీ సంఖ్య అయితే వేలలోనే ఉంది. బట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ లోన్లీనెస్ టుడే. ఈరోజు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా, ఒంటరితనంతో బాధపడుతున్నాను అన్న స్థితిలో ఇక్కడికి వచ్చినట్లయితే దేవుని సేవకురాలిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యు ఆర్ నాట్ అలోన్. ఈ రాత్రికాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీరు ఒంటరి వారు కారు. మరి దేవుని వాక్యంలో ఉండి గొప్ప దైవజనులు కూడా వారి జీవితంలో కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వారు ఎలా ఒంటరితనం గుండా వెళ్ళారో, ఒంటరితనము వారిని ఎలా వేధించిందో ఒక్కసారి దేవుని వాక్యంలో ఉండి మనం గమనిద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివినట్లయితే దైవజనుడైన మోషే ఎదుర్కొన్న ఒంటరితనాన్ని గురించి అక్కడ మనం చదువుతాం. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 13-14 వచనాలు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. దైవజనుడు, గొప్ప దైవజనుడు, గొప్ప నాయకుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుని చేత గొప్ప బిరుదులు పొందుకున్న, దేవుని చేత మరి ఒక మాటలో చెప్పాలంటే మెప్పును పొందుకున్న దైవజనుడైన మోషే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను వైపుగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మాంసాపేక్ష కలిగి మోషే మీద విరోధంగా సనుగుచున్న సమయంలో మోషేకు చాలా భారం అనిపించింది. ఈ నాయకత్వపు బాధ్యత నేను భరించలేనంత గొప్పగా ఉంది ఈ భారము అని అనిపించి దైవజనుడు అంటూ ఉన్నాడు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. బహుశా ఈ రాత్రికాల సమయంలో ఈ అరకు వ్యాలీ సువార్త పండుగలలో కూర్చున్న మీలో కొంతమంది అనుకుంటున్నారేమో, ఈ సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కాదు, ఈ ఉద్యోగాన్ని చేయడం నా వల్ల కాదు, నా కుటుంబాన్ని పోషించడం నా వల్ల కాదు, ఈ వ్యాధిని అనుభవిస్తూ బ్రతుకు బండిని ఈడ్చడం నా వల్ల కాదు, నా మీద ఉన్న భారము చాలా గొప్పది, నా వల్ల కాదు, ఇటువంటి బ్రతకడం కంటే చనిపోవడం మేలు. మోషే కూడా ప్రార్థన చేశాడు, ఏమనంటే, నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. భారం ఎక్కువైనప్పుడు వచ్చిన నిరాశలో నుండి వచ్చిన ఒక వేదనతో కూడిన మాట ఇదండి. ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడు. కొన్ని లక్షల మంది ప్రజలు మోషే చుట్టూ ఉన్నారు, అవునా కదా అండి? వాగ్దాన దేశం వైపుగా మోషే వెనకాల కొన్ని లక్షల మంది ప్రజలున్నారు. కానీ నాయకత్వపు బాధ్యత వహిస్తున్న మోషేకు చాలా కష్టం అనిపించి చేస్తున్న ప్రార్థన, నా వల్ల కాదు, ఒంటరిగా నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను దేవా అని మోషే ఒక ఆక్రందన, ఒక కేక వేస్తున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా అదే స్థితిలో ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, మోషేను బలపరిచిన దేవుడు నిన్ను కూడా ఈ రాత్రికాల సమయంలో ఆయన బలపరచాలని ఇష్టపడుతున్నాడు. బ్రతుకు బండిని, బ్రతుకు భారాన్ని, నీ మీదున్న బాధ్యతలు నువ్వు ఒంటరిగా మోయాలని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించడం లేదు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, గాడ్ నెవర్ మెంట్ దట్ వీ మస్ట్ క్యారీ అవర్ బర్డన్స్ అలోన్. మన భారాలు, మన బరువులు మనం ఒక్కరమే మోయాలని దేవుడు ఎప్పుడు అనుకోవడం లేదంట. ఆయన మనతో ఈ జీవిత యాత్రలో మన సహకారిగా, హీ వాంట్స్ టు బీ అవర్ కో ట్రావెలర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్. ఈ జీవిత ప్రయాణంలో మనతో పాటు దేవుడు ప్రయాణం చేసి నీ
భారమంతా నా మీదవే, నీకు నేను సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే నిన్నటి రాత్రి కూడా దైవజనులు పాల్ ఇమ్మాన్యుయల్ గారు బదరీ వృక్షాన్ని గురించి, బదరీ వృక్షపు నీడను గురించి ప్రస్తావిస్తూ ఏలియా దైవజనుడు ఎటువంటి అనుభవం గుండా వెళ్ళాడో దాని గురించి మాట్లాడారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనము నేను మధ్యభాగం నుండి చదువుతున్నాను. సైన్యములకు అధిపతియు దేవుడును అగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. దైవజనుని యొక్క ఫీలింగ్ ఏంటంటే, బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు, దేవునికి విరోధంగా లేస్తున్న వారు చాలామంది ఉన్నారు, కానీ జీవం కలిగిన దేవుని పక్షంగా ఉన్నవాడను నేనొక్కడనే. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, చుట్టూ మరి దేవుని ద్వేషించేవారండి, చుట్టూ కాంప్రమైజ్డ్ లైఫ్ బ్రతికేవారు, నా చుట్టూ ఉన్న ప్రజలు అటు ఇటుగా బ్రతికేవారు, కానీ నేను ఒక్కడనే దేవుని కొరకు నిలబడ్డా, నేను ఒక్కదాన్ని నా కుటుంబాలు రక్షణ పొందాను, నేను ఒక్కదాన్ని ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను అని కొన్నిసార్లు మనకు భావన కలుగుతూ ఉంటుంది. ఏలియా భక్తునికి కూడా అదే భావన కలిగింది. అప్పుడు దేవుడు ఏలియాకు ఒక మాట జ్ఞాపకం చేశారు. 18వ వచనం చూడండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. గాడ్ సెడ్ దెర్ ఆర్ 7,000 పీపుల్. ఏలియా ఒక్కడవే నిలబడ్డాను అనుకుంటున్నావా? కొన్నిసార్లు నేను ఒక్కదాన్నే ప్రభు కొరకు ఇంత కష్టం అనుభవిస్తున్నాను అనే భావన వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనం ఏదో పెద్ద కొండ మోస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ మనతో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రభువును ప్రేమిస్తూ దేవుని నామాన్ని వారు భరించినందుకు, దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు శ్రమలు, నిందలు, హింసలు, మరి భయంకరమైన ఉపద్రవాలు అనుభవిస్తున్న చాలామంది ఉన్నారని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తే మనకు అనిపిస్తుంది, నేను పడుతున్న శ్రమ అంత గొప్ప శ్రమేమీ కాదు, నేను నిజంగా ప్రభు కొరకు అనుభవిస్తున్న నిందలు ఎన్నతగినవి కావు అని మనకు అనిపిస్తాయి. ఏలియా దైవజనునికి దేవుడు జ్ఞాపకం చేశాడు, నీ ఒక్కడవనుకుంటున్నావు ఏలియా, కానీ 7,000 మంది నా కొరకు రోషం కలిగి నీవలే నా కొరకు నిలబడిన వారు 7,000 మంది ఉన్నారు. పౌలు భక్తుని జీవితంలో కూడా ఆయన జీవితం యొక్క ఆఖరు దశలో చరమాంకంలో దైవజనులు తిమోతి అనే యవ్వన దైవ సేవకునికి ఒక ఉత్తరం రాస్తూ తన ఆత్మీయ కుమారునికి ఈ మాటలు రాశారు. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, ఎవడును నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను. ఇది చాలా బాధతో ఆవేదనతో రాస్తున్న మాట అండి. సౌలుగా ఉన్నప్పుడు దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శన భాగ్యము దమస్కు వెళ్ళే దారిలో మరి పొందుకున్న తర్వాత, సౌలు బ్రతుకు మారిన తర్వాత, ఆయన మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, దేవుని నామాన్ని భరించిన గొప్ప సాధనంగా దైవజనుడు అనేక మిషనరీ ప్రయాణాలు చేశారు, అనేక ప్రాంతాలకు తిరిగారు, అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించారు, అనేక మందిని దేవుని కొరకు మరి సంపాదించి, అనేక మంది పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి, అనేక మంది వెన్ను తట్టి ప్రోత్సహించిన దైవజనుడు పౌలు భక్తుడు. కానీ పౌలు భక్తుడు తన జీవితాంతంలో చెప్తున్న మాట ఏంటంటే, ఐ వాజ్ దేర్ ఫర్ సో మెనీ పీపుల్ బట్ నోబడీ స్టుడ్ బై మీ. నేను చాలామంది పక్షంగా నేను ఉన్నాను, ఆయన ఉన్నారు కూడా, ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దైవజనులు రాసిన పత్రికలు, దైవజనులు చేసిన సేవను గురించి నూతన నిబంధన గ్రంథంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ దైవజనుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఎవ్వడునూ నా పక్షమున నిలవలేదు. ఒంటరిగా దైవజనుడు మరి ఈ మాటలు రాస్తున్నారు, అందరూ నన్ను విడిచిపోయిరి. అయితే దైవజనుడు చెప్తున్న ఒక ప్రోత్సాహకరమైన మాట చూడండి. 17వ వచనము మధ్య భాగం నుండి చదువుతున్నాను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఎవ్వరూ నా పక్షముగా నిలబడలేదు, కానీ ప్రభు మాత్రము నా పక్షమున నా ప్రక్కనే నిలిచాడంట. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా.
ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో అనుకుంటున్నావేమో, చాలామంది కష్టాల్లో నేను సహాయం చేశానండి, చాలామందికి నేను మాట సహాయం చేశాను, చాలామందికి నేను సపోర్ట్గా నిలబడ్డా, చాలామందిని నేను ఆదరించాను, చాలామందిని ఓదార్చాను, చాలామందిని ధైర్యపరిచాను, అందరి మేలు కోరుకున్నాను, కానీ నా జీవితంలో నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు, నన్ను బలపరిచేవారు ఎవరూ లేరు. ఒకవేళ దైవజనుడైన పౌలు వలె నీ స్థితి ఈ రాత్రికాల సమయంలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పౌలు ప్రక్కనే నిలబడి దైవజనుడైన పౌలును బలపరిచిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నేను నీ ప్రక్కనే నిలబడ్డా నిన్ను బలపరచడానికి. ఐఎమ్ స్టాండింగ్ రైట్ నెక్స్ట్ యూ టు స్ట్రెంగ్థెన్ యూ. ప్రభు మనకు తోడుగా లేకుండా 10,000 మంది మన ప్రక్కన ఉన్న వేస్ట్ అండి. కానీ మనుషులందరూ విడిచిపెట్టిన ప్రభు ఒక్కరే మన ప్రక్కన నిలబడితే, మన పక్షముగా నిలబడితే ఇంకంతకన్నా మనకేమీ అక్కర్లా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఒక మాట అంటున్నారు, 16వ వచనం, ఎవడును నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. నాకేం కోపం లేదు వాళ్ళ మీద, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి మీద నాకు కోపము లేదు. ఇది ఇక్కడ పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారండి. రీసెంట్గానే మనం గుడ్ ఫ్రైడే ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానించుకున్నప్పుడు మొట్టమొదటి మాట, అడగకుండానే యేసయ్య క్షమాపణ ఇచ్చారు. ఫర్గివ్నెస్ ఫ్రీస్ us. క్షమాపణ అనేది మనం ఎవరిని క్షమిస్తున్నామో వారికి మనం చేసే ఫేవర్ కాదు, కానీ మనకి మనమే ఒక ఫేవర్ చేసుకుంటున్నట్లు అన్నాడు ఒక దైవజనుడు. ఎందుకంటే మరి క్షమించటము అనేది, క్షమించలేకపోవడం అనేదంట ఒక దైవజనుడు ఏమంటాడంటే, నీవు ఇతరులను క్షమించలేనప్పుడు విషయాన్ని నువ్వు మృంగి ఎదుటివారు చనిపోవాలని ఎదురు చూడడం వంటిది అని. అంటే అర్థం ఏంటంటే, క్షమించకపోతే మనము ఎదుటి వారిని మనం క్షమించలేని స్థితిని బట్టి ఎవరిని క్షమించట్లేదో వారికి కలిగే హాని కన్నా మనకు మనమే ఎక్కువ హాని చేసుకుంటున్నాము అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ దైవజనుడు అంటున్నారు, నా పక్షంగా ఎవరు నిలబడలేదు, అందరు నన్ను వెళ్ళిపోయారు, కానీ అది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. నేను ఎవరి మీద కోపం పెట్టుకోవడంలా, ఎవరి మీద నాకు మనసులో ఆయాసము లేదు, ఎందుకంటే ప్రభు నా ప్రక్కనే నిలిచాడు, ప్రభు నన్ను బలపరిచాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీ ఒంటరితనం గుండా వెళ్తున్నట్లయితే ప్లీజ్ నో దట్ దీస్ ఆర్ మూమెంట్స్ వెన్ గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ. నిన్ను బలపరచడానికి దేవుడు ఈ ఒంటరితనం అనే మార్గం గుండా నిన్ను నడిపిస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు మన జీవితాన్ని గురించిన ఒక క్లారిటీ దేవుడు మనకిస్తాడు. మన జీవిత పక్షంగా ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచే దేవుడుగా మనకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు అత్యంత సన్నిహితంగా చేరడానికి మన జీవితంలో కొన్నిసార్లు మనకు వచ్చే హార్ట్ ఏక్స్, హార్ట్ బ్రేక్స్ చాలా ఉపయోగపడతాయండి. కొన్నిసార్లు వేదన గుండా వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నేను ఇంత కష్టం గుండా వెళ్ళాల్సి వస్తుంది అనే అటువంటి సమయాలు, సందర్భాలు మనల్ని ప్రభువుకు చాలా దగ్గరగా నడిపిస్తాయి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని చేస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నారచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను కన్న తల్లైనా నిన్ను మర్చిపోద్దేమో, నిన్ను కన్న తల్లైనా నీకు అపకారం చేస్తుందేమో, కానీ నీ పరలోకపు తండ్రి నిన్నెన్నడూ మర్చిపోడు, ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. దేవుడు అంటున్నాడు, నా అరచేతుల్లో చెక్కేసుకున్నా, చెక్కి ఎక్కడో పెట్టలేదండి. ఒకవేళ నీ జీవితాన్ని, నా జీవితాన్ని శిల్పి అయిన దేవుడు, ప్రధాన శిల్పకారుడైన దేవుడు ఒక శిల్పముగా మనల్ని చెక్కి ఎక్కడో షెల్ఫ్లో పెడితే దాని గురించి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు చేస్తున్నాడు వాగ్దానం, నా అరచేతుల్లోనే చెక్కేసుకున్నాను, నిన్ను నాలో ఒక భాగంగా చేసేసుకున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నిన్ను గురించి నేను నిత్యం తలస్తున్నా. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఆ పైన ఒక మాట ఉంటుంది, 14వ వచనం, అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. నువ్వు అనుకుంటున్నావా? కొన్నిసార్లు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన కలుగుతుందండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను మరచిపోలేదు. స్త్రీ అయినా తాను కన్న బిడ్డను మరుస్తుంది, కానీ నేను మర్చిపోలేదు.
నేను నిన్ను విడువను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు. యోబు భక్తుని జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యోబు భక్తుడు వెళ్ళిన శ్రమ సాధారణమైన శ్రమ కాదు. యోబు భక్తుని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే శ్రమలో ఒక PhD చేశారు అని చెప్పుకోవచ్చు. యోబు గ్రంథము 19వ అధ్యాయానికి ఒక్కసారి వెళ్దాము. యోబు భక్తుని యొక్క స్ట్రగుల్, అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు యోబు మరి తన స్నేహితులు తన చుట్టూ ఉండేవారు. ఆ ఊరిలో వారు, ఆ ఊజు దేశంలో ఉన్న వారందరూ కూడా మరి యోబును ఎంతో పొగుడుతూ అతని చుట్టూ తిరుగుతుండేవారేమో. కానీ శ్రమ వచ్చిన తర్వాత, ఒక్కసారిగా యోబు యొక్క బిడ్డలు చనిపోయిన తర్వాత, తన ఆస్తంతా కోల్పోయిన తర్వాత, తన ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత, ఆ సందర్భంలో యోబు వెళ్తున్న స్ట్రగుల్ చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను. మనందరిలో ఒక భావన ఉంటుందండి, అది ఏంటంటే అందరూ నన్ను కోరుకోవాలి, నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి కదండి. ఒక యవనస్తుడంట సెల్ ఫోన్ వాళ్ళ డాడీ కొనిచ్చాడంట. ఆ సెల్ ఫోన్ని తదేకంగా చూస్తూ బాధగా కూర్చున్నాడంట. ఏంటి బాబు, మంచి సెల్ ఫోన్ కొనిచ్చాను కదా, ఎందుకంత బాధపడుతున్నావంటే, డాడీ చాలా మంచి సెల్ ఫోన్ కొనిచ్చారు, కానీ అందులో ఏదో నేను స్క్రోలింగ్ చేసుకొని చూసుకోవడమే తప్ప నాకు మెసేజ్ చేసేవారు కానీ, నాకు కాల్ చేసేవారు కానీ, నన్ను పలకరించేవారు కానీ, నన్ను జ్ఞాపకం చేసుకునేవారు కానీ ఎవ్వరూ లేరు. ఆ యవనస్తుని యొక్క ఆవేదన వాస్తవమైనదేనండి. ఇక్కడ యోబు అంటున్నాడు, నా బంధువులు నా యొద్దకు రావడం లేదు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ప్రతి మనిషిలో ఒక తప్పన ఉంటుంది, అదేంటంటే నీడ్ టు బీ వాంటెడ్. నన్ను కోరుకోవాలి, నా ప్రెజెన్స్ని మరి కోరుకోవాలి నా చుట్టూ ఉన్నవారనే ఆశ. రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి నా స్నేహితులారా నా మీద. అంటే యోబు ఏం బాధపడుతున్నాడంటే, నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, నా బాధ అర్థం చేసుకుంటే. యోబు ఒక మాటలో చెప్పాలంటే హీ వెంట్ ఇన్ టు అ సెల్ఫ్ పిటీ మోడ్. తన మీద తనకే జాలి కలిగింది, తనను తాను చూసుకొని జాలి పడుతున్నాడు. ఇప్పుడు యోబు యొక్క ఆశ ఏంటంటే, నన్ను చూసి నా స్నేహితులు జాలి పడితే బాగుండు. ఐ విష్ సమ్వన్ కుడ్ అండర్స్టాండ్ మీ. మూడవదిగా గమనించినట్లయితే 19వ వచనం చూడండి, నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి. ప్రాణ స్నేహితులు అంటే ప్రాణంగా ప్రేమించారు ఇంతకుముందు, కానీ ఇప్పుడు అసహించుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ప్రేమించబడాలనే ఆశ యోబులో ఉంది, కానీ ఆశ నెరవేరడం లేదు. తను ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలోకి తన జీవితం వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో కూడా నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరండి, నా కొరకు ఎదురు చూసేవారు ఎవరూ లేరు, నన్ను కోరుకునేవారు ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అన్న స్థితిలో ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుండి 3 అంశాలు నేను జ్ఞాపకం చేసి స్తుతి ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును. యేసయ్య స్వయాన చెప్పిన మాట. స్నేహితుల కొరకు గిఫ్ట్లు ఎవరైనా ఇస్తారేమో, ఒక ఇల్లు ఇస్తారేమో, ఒక స్థలం ఇస్తారేమో, ఒక అప్పు కావాలంటే డబ్బులు ఇస్తారేమో, ఒకవేళ రక్తదానం చేస్తారేమో, కానీ ప్రాణదానం ఎవరు చేయరు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవారెవరు లేరు. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు జస్ట్ ప్రేమ కాదు చూపించింది, ఎక్కువైన ప్రేమ చూపించాను. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యోబు యొక్క స్ట్రగుల్ అదే కదా, నా ప్రాణ స్నేహితులకు నేను అసహ్యుడని అయిపోయాను, నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు, ఇంతకుముందు నన్ను ప్రేమించిన వారు నాకు దూరం అయిపోయారని బాధపడుతున్నాడు కదా. ఇక్కడ యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు, నేను ఎక్కువైన ప్రేమ మీ ఎడల కనుపరుస్తున్నా. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై. ఇందాక మనం చూసాము, యోబును ఇంతకుముందు ఆయనకు దగ్గరగా వచ్చిన వారందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారని, నన్ను ఎవరైనా కోరుకుంటే బాగుండు, నన్ను ఎవరైనా స్నేహిస్తే బాగుండు అనే భావన యోబులో వచ్చింది కదా. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా స్నేహితులై యుందురు, యూ విల్ బీ మై ఫ్రెండ్స్. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. హీఈస్ అ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, హీఈస్ అ ట్రస్ట్ వర్దీ ఫ్రెండ్, హీఈస్ అ ఫ్రెండ్ హూ ఇస్ విత్ us at all times. నమ్మదగిన స్నేహితుడు. కొన్నిసార్లు మనకి ఎవరితోనా ఫ్రెండ్షిప్ అవ్వగానే ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏంటి చెప్పమంటారా?
గుండె తెరిసేసి లోపల 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 లేయర్స్లో ఏమేమి రహస్యాలు ఉంటాయేమో అర్థం చెప్పేసుకుంటాం. అది మానవ బలహీనత. కానీ కొన్ని రోజులు అయ్యాక టర్మ్స్ చెడిపోతాయి. కొన్నిసార్లు స్నేహితులే నమ్మక ద్రోహం చేస్తారు. కొన్నిసార్లు నువ్వెవరిని మంచి వాళ్ళు అనుకున్నావో వాళ్ళే ఒక నాగపామని తర్వాత నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమైపోద్దంటే ఇంతకుముందు నువ్వు చెప్పుకున్న రహస్యాలన్నీ ఉన్నాయి చూసావా, అవి TV9కి TV5కి BBC వార్తలకు ఎక్కుతాయి. అప్పుడు బాధపడతావు. ఏమని తెలుసా, ఇంత నమ్మి మంచి స్నేహితురాలు మంచి స్నేహితుడు అనుకొని గుండె తెరిచి అన్నీ చెప్పేశానే, ఎంత పొరపాటు చేశాను. బట్ ఇట్స్ టూ లేట్. ఒక్కసారి నీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎదుటివారు దాన్ని ఎలాగైనా ఉపయోగించుకుంటారు. నీకు విరోధంగా, నీ పేరు పాడు చేయడానికి, నీకున్న మరి నిన్ను బ్యాడ్ చేయడానికి సమాజంలో. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా స్నేహితులు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులు. యేసయ్య నమ్మదగిన స్నేహితుడండి. ఆయనతో స్నేహం నువ్వు గుడ్డిగా చేయొచ్చు, ఆయనతో స్నేహం నువ్వు పిచ్చిగా చేయొచ్చు, ఆయన నువ్వు ఎంతవరకైనా నమ్మచ్చు. యూ కెన్ ట్రస్ట్ హిమ్ ఫర్ ఎవర్. ఎప్పటికైనా ఆయన నమ్మచ్చు. ఆయన ఎన్నడూ నీకు అపకారము చేయని స్నేహితుడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నిజమైన స్నేహం లేక బాధపడుతున్నావా, స్నేహితులు దూరం అయ్యారని బాధపడుతున్నావా, ప్రేమించిన వారు దూరం అయ్యారు, ఈ బ్రతుకెందుకు అనిపిస్తుందా, యేసయ్య అంటున్నాడు, మీరు నా అయ్యా నువ్వు మాతో స్నేహం చేయడానికి నువ్వెక్కడా మేమెక్కడా. యేసయ్య అంటున్నాడు, లేదు, మీరు నా ఆజ్ఞలు గైకొంటే మీరు నా స్నేహితులు. మూడవదిగా 16వ వచనం చూడండి. 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి ఐ హ్యావ్ చోజన్ యూ. ఎంత శ్రేష్టమైన మాట అండి. మీరు కాదు నన్ను ఎంచుకుంది, నేను మిమ్మల్ని ఎంచుకున్నా. అరకు వ్యాలీ మార్కెట్లోకి ఒకవేళ ఫ్రూట్స్ కొనడానికి వెళ్తే ఏదో ఒకటి వేసేయండి అంటామా, సంచిలో ఎంచుకుంటాం కదా. వి పిక్ అండ్ చూస్. పుచ్చిపోకుండా, పాడైపోకుండా, కుళ్ళిపోకుండా, ఫ్రెష్గా మంచి సైజులో నిగనిగలాడుతున్న ఫలం ఏదైనా ఉంటే అది తీసుకొని అది ఇవ్వు బాబు అంటాం కదా. ఎంచుకోవడం. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎంచుకున్నా, నిన్ను నేను ఏర్పరచుకున్నా. ఒకవేళ మనుషులు నిన్ను తృణీకరించారేమో, ప్రాబబ్లీ యు ఆర్ రిజెక్టెడ్ బై పీపుల్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఏ కారణం చేతైనా మనుషులు ఒకవేళ నిన్ను తిరస్కరించి ఉండొచ్చు, మనుషులు నువ్వు వద్దని నిన్ను దూరం పెడుతూ ఉండొచ్చు. నిన్ను తిరస్కరిస్తున్న మనుషుల వెంటబడి వాళ్ళ ప్రేమ కొరకు ఆరాటపడద్దు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మనం ముందు ఆయన వెంటబడలా, ఆయన ప్రేమ నిన్ను నన్ను వెంటాడింది. ఆయన ప్రేమ నిన్ను నన్ను వెంటాడింది కాబట్టే ఆయన రక్షణ ప్రణాళికలోనికి మనం వచ్చాము. ఆయన మనల్ని రక్షించి మన పరలోకపు తండ్రిగా, మన ప్రాణప్రియుడిగా, మన మంచి స్నేహితుడిగా ఆయన ఉన్నాడు. ఒంటరితనం ఒక మాట అంటది, ఏమనంటే నీకెవ్వరూ లేరు. దిస్ నో వన్ ఫర్ యూ, నోబడీ కేర్స్. అసలు ఎవరు పట్టించుకోరు నిన్ను. నీకేమైనా ఎవరికి అక్కర్లా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఎవరికి అక్కర్లా, నీకెవ్వరూ లేరు అని ఒంటరితనంలో ఉన్నప్పుడు మన చెవులో ఒక మాట రింగ్ అవుతూ ఉంటుందండి. అపవాది యొక్క శోధన, అపవాది కలిగించే ఆలోచన. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ అలాంగ్. నీ జీవిత యాత్రలో నువ్వెప్పుడు నా దగ్గరకు వస్తావా, నువ్వెప్పుడు నాతో మాట్లాడతావా, నువ్వెప్పుడు నా మీద ఆధారపడతావా, నువ్వెప్పుడు నన్ను మొరపెట్టుకుంటావని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వే ఒంటరిదాన్ని అనుకుంటా బాధపడ్డావు. కానీ నేను ఎప్పుడు నీతోనే ఉన్నా, నీ పక్షంగానే ఉన్నా. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 27వ కీర్తన 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను. తల్లిదండ్రులు విడిచిపెట్టరండి. కానీ కొన్నిసార్లు మరి మరణం వలన ఒకవేళ తల్లిదండ్రులు దూరమై ఉండొచ్చు. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితుల వలన ఒకవేళ తల్లిదండ్రులు నీకు వారితో ఎడబాటు అయిండొచ్చు. తల్లిదండ్రులైనా విడుస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను చేరదీస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఒంటరివాడినని. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీతో ఉన్నా, నేను నీ పక్షముగా ఉన్నాను. ఎవ్వరు చేయలేని విధంగా ఆయన సహాయం చేస్తాడు, ఎవ్వరు ఆదరించలేని విధంగా ఆయన ఆదరిస్తాడు, ఎవ్వరు లేవనెత్తలేని విధంగా దేవుడు లేవనెత్తుతాడు, ఎవ్వరు ఆదరించలేని విధంగా, ఎవరు సపోర్ట్ చేయని విధంగా దేవుడు సపోర్ట్ చేస్తాడండి. చాలాసార్లు సపోర్ట్ కావాలి కదా మనకి.
సపోర్ట్. కొంతమంది స్తంభాల కొరకు చూసుకుంటూ ఉంటారు ఇలాంటి మీటింగ్. ఏదైనా స్తంభం ఉంటే దానికి జారబడితే బాగుండు. ఐ నీడ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, మారల్ సపోర్ట్ కదండి. ఏదో ఒక సపోర్ట్ నాకు మనుషుల నుండి రావాలనుకుంటాం. కానీ ఒక మాట గమనించండి, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ యాజ్ యువర్ సపోర్ట్, దేవుని సపోర్ట్ నువ్వు పొందుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనంత అత్యున్నతమైన సహకారము, అత్యున్నతమైన సహాయము దేవుడు దయచేసేవాడు. నీకు సహాయము చేయవాడను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన నీ లేఖనములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఎంతమంది ఇక్కడ నిరాశ నిస్పృహల్లో నాయన చిక్కుకుపోయి దుఃఖంలో భారంతో ప్రభా, ఆనాడు మోషే ప్రార్థించినట్లు, ఆనాడు ఏలియా భావించినట్లుగా, ఆనాడు పౌలు భక్తుడు నాయన మరి ఏ విధమైన ఆవేదనకు లోనయ్యాడో అట్టి స్థితిలో జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల ప్రక్కనే నువ్వు నిలిచి, నా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడని పౌలు భక్తుడు చెప్పినట్లుగా మా ప్రక్కనే నిలిచే దేవుడో, మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేసే దేవుడో నాయన నీకు స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.